కాళేశ్వరం బరాజులు సేఫ్, కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఖితపూర్వక జవాబు, ప్రాజెక్టు పనికిరాదంటూ ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రచారం చేసింది, అవాస్తవాలను అంగీకరిస్తూ సర్కారు ప్రకటన చేసింది. అయితే మీకు ఒకటి చూపిస్తా. కోదండరాము కుంచిత మనస్తత్వం, కురచ బుద్ధి, కోదండరాముకున్నటువంటి కోదండరామ్ రెడ్డి కురచ బుద్ధి ఎట్లా ఉందో ఒకసారి మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. కోదండరామరెడ్డి కురచ బుద్ధి ఎంత నీచమైనటువంటి ప్రశ్న అంటే, ప్రశ్న అడగడంలో తప్పులేదు. ఎవరు అడిగిరయ్యా? ప్రొఫెసర్ ఎం కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ. మేము ఇదే రెడ్డి నాను అని అడిగితే ఆయన శంగశంగ ఎగిరండి, కానీ ఆయన రెడ్డి. ఈ రెడ్డి గారు ఏం అడిగారు కౌన్సిల్లో? ఇగో, వెదర్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఓపెన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బరాజ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగిండు. అంటే అన్నారం సుందిల్లా బరాజులు కూడా ఎక్స్పర్ట్స్గా చెప్తున్నట్టుగా మేడిగడ్డ లెక్క కుంగిపోయే ప్రమాదం ఉందా? మంచిగానే ఉన్నాయని అడగొచ్చు కదా, కుంగిపోయే ప్రమాదం ఉందని అడుగుతారు ఎవడన్నా? కానీ దానికి నో సార్ అని చెప్పారు. అంటే ఏం లేదు, కుంగిపోయే ప్రమాదం లేదని చెప్పేసి సమాధానము ప్రభుత్వం తరఫు నుంచి వచ్చింది. ఎవరిచ్చారు ఈ సమాధానము? ఇగో ఇరిగేషన్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చిండు. అయిపోయి కాంగ్రెస్ వాళ్ళు తలకాయ ఎడబెట్టుకుంటారు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపాయని మొత్తుకునే ఒక్కరొక్కరు ఎట్టట ప్రచారం చేసిరు. కాళేశ్వరం కూలేపోయింది, అది వన్కే రాదు. ఇక మా జ్యూస్ మంత్రి గారు అయితే ఇక ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాకపోయినా సరే కానీ అదే మాట్లాడుతుండే. ఏది వన్కే రాదు, అన్నారం వనికి రాదు, సుందిల్లా వనికి రాదు, మొత్తానికి కూలేపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేసిరు. ఆయన అడిగిండు, మేడిగడ్డ కూలిపోయినట్టు అది కూడా కూలిపోతుందా అని చెప్పేసి కోదండరామరెడ్డి గారు అడిగితే, ఏం కూలిపోదు, మంచిగానే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రచారం తప్పనే కదా. ఆ ప్రచారం చేసే మొత్తం అన్నారాన్ని సుందిలను ఎండబెట్టిరు కదా, ఎండబెట్టి అల్ల ఉన్న ఇసుకని మెక్కిరు కదా, మంచిగా మేసిరు కదా. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్నోడు పెద్దోడు అందరూ బాగానే ఇసుకని మెక్కిరు కదా. 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా. దానికోసమే కదా రెండిట్లాంటి బరాజులను బంద్ పెట్టింది. సో కాబట్టి కాంగ్రెస్, కోదండరామరెడ్డి ఇక నీళ్ళని బాయలు దుంకురి మీరు పోయి దుంకురి. కాళేశ్వరం మీద విష ప్రచారాలు చేసినటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ మొత్తము ఇక పోయి దుంకలు అల్లా. మేడిగడ్డ కొట్టుకనే పోయిందనేమో ఇన్ని రోజులు ప్రచారం చేసిరు. ఇప్పుడు ఈ రెండు కూడా కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉందా అని అడిగిండు. మంచిగా ఉన్నాయని అడగొచ్చు కదా, కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉందని అడిగిండు. దానికి ఏం లేదు సార్ అని వాళ్ళు చెప్పారు. చల్ల పడ్డాడు, ఆంజం వేసుకున్నట్టు ఉన్నట్టు మనకు కోదండరామరెడ్డి గారికి. ఇంత తప్పుడు ప్రచారాలు ఈ రకంగా జనాలను మభ్యపెట్టి ఎంత ఆగం చేసిర్రు చూడండి. ఇగో, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజులను పూర్తిగా తెరిచిపెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. బరాజులో నీటి నిల్వ చేయకూడదని, ఒకవేళ నిల్వ చేస్తే అవి కూలిపోతాయని ఎన్డీఎస్ఏ స్పష్టం తేల్చి చెప్పింది. ఇవి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో కాళేశ్వరం బరాజులపైన చేసిన వ్యాఖ్యలు. ఆయన్నే కాదు, ఇతర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు కూడా పదే పదే చెప్పిన మాటలు ఇవి. ఇదే సాకుగా చూపుతూ బరాజులని మొత్తానికే బంద్ పెట్టారు. ఎక్కడవా వార్త? బరాజులను పడావు పెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అమాత్యుల మాట మార్చారు, వాస్తవాలను వెల్లడించారు. అన్నారం, సుందిల్లా బరాజులు కూలిపోతాయనేది అవాస్తవం తేల్చి చెప్పారు. శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడిగడ్డ బరాజు మాదిరిగా సుందిల్లా, అన్నారం బరాజులు కూలిపోతాయని నిపుణులు అభిప్రాయపడిన విషయాన్ని వాస్తవమా కాదా, ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం వాస్తవమా కాదా అని శాసన మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి, ఒరే నీకు ఈ నమస్తే తెలంగాణకి సిగ్గి లేదు, కోదండరామరెడ్డిరా నాయన, ఆయన పేరు కోదండరాము కాదు, కోదండరామరెడ్డి. నీకు చేత అయితే రాయి, లేకపోతే మూసుకో కానీ ఇట్లా సగం పేరు రాయకు చేతగానోడ. కోదండరామరెడ్డి జీవన్ రెడ్డి ప్రశ్నించిర్రు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిర్రు. ఆ బరాజులు సేఫ్ అని తేల్చి చెప్పారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయంగా తుమ్మిడిగట్టి ప్రాజెక్టు నిర్మాణం విషయమై పలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏప్రిల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహారాష్ట్ర సీఎంతో పాటు ఆ నీటి పారుదల శాఖ
అధికారులతో సంప్రదింపులు జరపనున్నట్టు తెలిపారు. ఇక సీతారామ ప్రాజెక్టు పురోగతి. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యేటువంటి నిధుల అంచనా ఎలా పెరిగాయో లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ప్రాథమిక నివేదికలో 9,000 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 18,000 ఎకరాల భూసేకరణ అవసరమైందని పేర్కొన్నారు. పెరిగినటువంటి అదనపు భూసేకరణ, విద్యుత్ సబ్స్టేషన్లు, జిఎస్టీ కలిపి 13,057 కోట్ల రూపాయల నుంచి 19,465 కోట్లకు అంచనాలు పెరిగాయని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పురోగతిని తెలిపారు. 114 కిలోమీటర్ల మెయిన్ కెనాల్లోని ఇప్పటి వరకు 104 కిలోమీటర్లు పూర్తయినట్టు, పాలేరు లింకు కెనాల్ పనులు 32% పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సంబంధించినటువంటి 8 ప్యాకేజీలకు బదులుగా 4 ప్యాకేజీల పనులను టెండర్లు పిలిచామని వివరించారు. మరో 3 ప్యాకేజీలకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ 18 పూర్తయిందని వెల్లడించారు. రానున్న 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. ఇది నిన్న జరిగినటువంటి వ్యవహారం. కాళేశ్వరం మీద ప్రచారం చేసి ఆ కాళేశ్వరం సేఫ్గానే ఉందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా సర్టిఫికెట్ ఇచ్చింది.